హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఎప్పుడు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ శుక్రవారం రోజున నన్ను స్మరిస్తూ ఇక్కడున్న ఈ 2 పూలలో ఒక పువ్వును తాకిన వెంటనే పెద్ద శుభవార్త వింటావు తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాము. మీరైతే ముందుగా మందార పువ్వు మనసులో అనుకోండి. మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. మందార పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇది నీ కోసమే తీసుకొచ్చిన శుభవార్తమ్మ. శ్రద్ధగా విను. ఇన్ని రోజులుగా పడ్డ కష్టాలు చాలు. ఇక నా వల్ల కాదు బాబా, ఇకనైనా నాకు మంచి కాలం ఇవ్వు బాబా, నేను కూడా ఆనందంగా జీవించి ఆశీర్వాదం ఇవ్వు తండ్రి అని నన్ను ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా ఇస్తానమ్మా. అతి త్వరలో నీకు మంచి జీవితాన్ని ఇస్తాను. నా ఆశీర్వాదం వల్ల మంచి జీవితం అనేది నీకు తప్పకుండా దొరుకుతుందమ్మా. అస్సలు భయపడకమ్మా. మిమ్మల్ని కాపాడేందుకు కదా నీ సాయి తండ్రి అవతారం ఎత్తింది. నాకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు ఇవ్వు అని ఎంతగానో వేడుకుంటున్నావు. తప్పకుండా వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఇస్తాను బిడ్డ. ఈ విషయం తెలుసా తల్లి, భగవంతుడు ఒక కష్టం ఇచ్చిన తర్వాత ఒక ఆనందాన్ని, బిడ్డ ఆశ్చర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. అన్ని సమస్యలు తీరిపోయిన తర్వాత ఒక ఆనందమైన, ప్రశాంతమైన లైఫ్ ఉండదు చూడు, ఆ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఇప్పుడు నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు, కానీ నీకోసం సర్వం నిశ్చయంగా ఒక మంచి జీవితం కాసుకొని కూర్చొని ఉందమ్మా. పట్టరాని సంతోషం నీకు రాబోతుందమ్మా. నా కాలు పడిన ఈ చోట నువ్వు ఎంతో సురక్షితంగా ఉంటావు. అంటే స్వయంగా నేనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. నా రాకతోటి ఎప్పుడు చూడని సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు తల్లి. నా దగ్గర పెట్టిన నా ప్రార్థనలన్నీ నెరవేరుతాయి. నువ్వు ఆశపడ్డవన్నీ కూడా నీకు దొరుకుతాయి తల్లి. నువ్వు కోరిన కోరిక లేని జీవితం నీకోసం ఆరంభించాను తల్లి. ఆటంకాలతోటి, అడ్డంకులతోటి సాగుతున్న నీ జీవితం ఆనందంతో, ఆర్భాటంతో సాగుతుంది. అంతా వదిలేసే తల్లి. నీ తండ్రి నీతో ఉన్నాడు అని నమ్ము. నీకు అంతా కూడా జయం కలుగుతుంది. రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. నీ బంధం నీ దగ్గరికి వస్తుంది, బలపడుతుంది. నేను నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి, ప్రతి క్షణము, ప్రతి నిత్యం కూడా నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా. నా నామస్మరణ చేయటం వలన నీకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి తల్లి. నీకు అంతా శుభంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది అనేది మన బాబాగారు మందార పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు చామంతి పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్త విను తల్లి. ఇది నీకైన జీవితం, నీకు ఒక మంచి శుభకరమైన జీవితం కలగబోతుంది. నీకైనది ఒకటి నేను చేరబోతుంది తల్లి. జీవితంలో అంతా ప్రశాంతమైన వెలుగు వస్తుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమేగా తల్లి జీవితం. భయం వదిలి ధైర్యం వెనకాల వెళ్ళు. నీ కష్టకాలం నీ నిషిద్ధమమ్మ. శోధన కాలం దాటి వచ్చేసావు బిడ్డ. నిన్ను వద్దు అని వెళ్ళిన వారు నువ్వు కావాలని వెతుక్కుంటూ వస్తారమ్మా. అదృష్టం నీకు కలగబోతుంది. ఇక అంతా కూడా సంతోషమేనమ్మా నీకు. ఎన్నాళ్ళ నుంచో నేను ఏదిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుందమ్మా. నా తల్లికి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. చాలా అంటే చాలా అద్భుతమైన మార్పు నీ జీవితంలోకి నేను రప్పిస్తాను తల్లి. నువ్వు ఎదురు చూడాల్సిన అంతా నీకు అందజేస్తానమ్మా. శుభవార్త. నాకు అంతా మంచి జరుగుతుందని కనుక మంచి మనసుకి అంతా మంచి జరిపిస్తాను. నీ మనసుకి అనుకూలంగా ఉండే ఆలోచనలు, సాధకంగా ఉండే ఆలోచనలు మాత్రమే వస్తాయి.
నువ్వు అనుకోని విషయం జరగబోతుంది. నువ్వు ఆశ్చర్యపడే విషయం ఒకటి జరగబోతుంది తల్లి. నువ్వు ఏది మొదలుపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది. మంచి కాలంగా మారిందమ్మా. ఎంతగానో నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు నిశ్చయంగా అనుకునే విషయం ఈ నెలలోనే జరుగుతుందమ్మా. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు కావలసింది నీ వద్దకు చేరే సమయం వచ్చిందమ్మా. నిన్ను విడిచిపెట్టిన వాళ్ళకే వాళ్ళు నీ వద్దకు వస్తారమ్మా. అంతవరకు అనుభవించిన కష్టం, దిగులు, బాధ అంతా తొగిలిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. నువ్వు సంపదలతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదాలు నీకు పుష్కలంగా లభించింది తల్లి. రాబోయే కాలం అంతా బంగారు భవిష్యత్తుగా మారుతుంది. నీ వేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తు పెట్టుకో తల్లి. ఇంత సమస్య కూడా మంచిలా కరిగైపోతుంది. ఆ సమయంలో నా వద్దకు వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. ప్రకాశవంతంగా నీ జీవితం ఉండబోతుంది. నా కృప నీ మీద ఎప్పుడు ఉంటుందమ్మా. కాలం ఆరంభమైంది అని గుర్తించుకో. రాబోయే విజయవంతమైన కాలం నా చేతిలో నుంచి నీకు పంపిస్తున్నాను అని తెలుసుకో తల్లి. వార్తలు ఎంత నమ్మకంగా వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుందమ్మా. నీ జీవితంలో భయం, దిగులు అనేది లేకుండా అవన్నీ నుండి దూరం అయిపోతాయి తల్లి. అన్ని ప్రార్థనలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయమ్మా. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డకి సంతానం కలుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వీళ్ళకి ఉద్యోగం వస్తుంది. బంధం దూరమైందని బాధపడే తల్లికి బంధం అతి దగ్గరలోనే చేరువవుతుంది. వివాహం కోసం ఎదురు చూసే నా తల్లికి నువ్వు ఇష్టపడిన వ్యక్తితోటి వివాహం జరుగుతుంది. మీ కోరిక ఏదైనా సరే అతి శీఘ్రంగా నెరవేర్చే బాధ్యత నాదమ్మా. ఈ గురువారం రోజున నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను తల్లి. నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరే కాలం వచ్చేసిందమ్మా. మంచి రాబోయే కొత్త సంవత్సరం ఎంతో తీయగా ఉంటుంది. దిగులు వదిలిపెట్టేసే తల్లి. నీకు మంచి అవకాశాలు ఇస్తున్నాను కదమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దమ్మా. నువ్వు పడ్డ కష్టం నువ్వు ముగిసిపోయిందని చెప్పి అంటున్నాను కదా. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, కష్టాలు తీరిపోయిన తర్వాత సంతోషం కూడా నీ జీవితంలోకి అలాగే వస్తుందమ్మా. నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలని అనుకుంటూ ఉంటావు కదమ్మా. ఒక్కసారి ఆలోచించు. సూర్యచంద్రుడికి గ్రహణ బాధ తప్పలేదు. రాముడంతటి వాడే అడవి పాలయ్యాడు. సీతమ్మ తల్లి నిందల పాలైనది. దేవతలంటూ వారే భూమి మీదకొచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. వారి ముందు మానవులైన మనమెంత తల్లి. వారి కష్టం ముందు మన కష్టం చాలా చిన్నది అనుకోవాలమ్మా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి. నీకు బాధ కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీకన్నా పెద్ద కష్టం అనుభవించే వాళ్ళని చూసి అనుకో, వాళ్ళకన్నా నాది చిన్న కష్టమే అని నువ్వు అనుకున్నప్పుడు నీకు అస్సలు మనసుకు బాధ కలగదు. ఏది శాశ్వతం కాదు తల్లి. కష్టం వస్తే అది శాశ్వతంగా ఉండిపోదు. దాని తర్వాత తప్పకుండా సంతోషం వస్తుందమ్మా. నేను చెప్పాను కదమ్మా, నీ కష్టాలు తొలగిపోయే రోజులు వచ్చేసాయని. ఇక మీదట అన్నీ సంతోషకరమైన రోజులే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. జీవితాన్ని కొత్తగా ఆనందంగా ప్రారంభించమ్మా. నీ జీవితం పూల తోటగా మారబోతుంది. నీ వెనుక నీ సాయి తండ్రి ఉన్నాడు కదమ్మా. దేనికి భయపడకుండా, దిగులు చెందకుండా నీవు నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానని చెప్పేసి బాబా గారు మంచి సందేశం అందించారండి. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం శ్రద్ధ సబురితో గనక మనం ఆలోచిస్తే గనక సూర్య చంద్రులకే గ్రహణం బాధ తప్పలేదని చెప్పి బాబాగారు చెప్పారు కదండి ఈ వీడియోలో. కాబట్టి సీతమ్మ తల్లి నిందల పాలైంది, రాముడు అడవుల పాలయ్యాడు. దేవతల లాంటి వాళ్ళే భూమి మీదకి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. వారి ముందు మానవులైన మనం ఎంత తల్లి అని చెప్పేసి బాబాగారు అయితే ఈ వీడియోలో మనకు చాలా అర్థమయ్యే విధానంగా అయితే చెప్పారు కదండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు
మనకన్నా పెద్ద కష్టం అనుభవించే వాళ్ళని చూసి అనుకోవాలి, వాళ్ళకన్నా మనది చిన్న కష్టమే కదా అని అనుకున్నప్పుడు మనకు అస్సలు కష్టాలు బాధలు కలగవు. ఏది శాశ్వతం కాదు, కష్టం వస్తే అది శాశ్వతంగా ఉండిపోదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో